ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో దేవుడు తన అత్యధికమైన శక్తి చేత మరొక్కసారి మనందరిపైకి ఆత్మశక్తితో దిగిరాబోతున్నాడు. ఆయన మహిమ, ఆయన జీవం, ఆయన ప్రభావం మనలోనికి విడుదల కాబోతుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్. కొన్ని నిమిషాల్లోనే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ దర్శించబోతున్నాడు. కొన్ని నిమిషాల్లోనే దేవుని యొక్క ఆత్మ మీ పైకి దిగి రాబోతున్నాడు. రిషలి బీరి ఓక్రత శకంధరవే. సహోదరి శకుంతల, దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఇదిగో, బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నావు నీవు, బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నావు నీవు, దేవుడితో మాట్లాడుతున్నాడు. శకుంతల, దిగ్గులు పడుకో. రిలిప్యోరా క్రధాద్యానందరవే. మనుషులకు అసాధ్యమైనది నాకు సాధ్యమై ఉన్నదని ప్రభు మాట్లాడుతున్నాడు. రేషడలి హరోక్రాధ సధరవే. దేవుని యొక్క అభిషేకం నీ పైకి దిగువస్తా ఉంది. లిక్రూతనామృధాలి అనంద్రు షేకేరియా ధోరావే. సహోదరి సుష్మా, దేవుడినితో మాట్లాడుతున్నాడు. సుష్మా, పిల్లలు లేరని బాధపడుతున్నావు కదా, నీకు 6 సంవత్సరాలుగా పిల్లలు లేరు కదా, దేవుడు తన శక్తిని పైకి విడుదల చేస్తున్నాడు. రలియో రిక్రోషన్ ధరసన్ ధరాక్లిన్ డ్రెబ్యూరి ఖమాందరవే. మహిమ విడుదలవుతుంది. లౌజడి క్రధా సదరవే. రిమ్రోతలారా శకధర్యనందురవే. థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో, దేవుడు నీకు గర్భఫలమిస్తున్నాడు. దిగులు పడకు, ఈ సంవత్సరంలోనే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. సహోదరుడా కరుణాకర్, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో, వ్యాపారంలో ఇంతవరకు లాస్ అయిపోయావు కదా, దేవుడు ఇక మీదట నిన్ను ఆశీర్వదించి గొప్ప స్థితిలో పెట్టబోతున్నాడు. ఈ రోజు నుంచి నీవు ఆశీర్వదించబడుతున్నావు. దిగులు పడకు కరుణాకర్. కరుణాకర్, దేవుని యొద్ద నీకు దీవెన కలుగుతుంది. దేవుడు నిన్ను అత్యున్నత స్థానంలో పెడుతున్నాడు. రిమ్రేత్యలారందర శుకరవే. సహోదరి రిబ్కా, దేవుడితో మాట్లాడుతున్నాడు. దురాత్మ శక్తులతో బాధపడుతున్నావు, దేవుడు తన శక్తితో నిన్ను తాకుతున్నాడు. దేవుడు తన అభిషేకముతో నిన్ను నింపుతున్నాడు. ఆయన జీవము నీ లోపల ప్రవహిస్తుంది. దురాత్మల నుండి విడుదలవుతుంది. రీక్రా మజోలితరియనందరవే. దేవుని యొక్క శక్తి నుండి కమ్ముకుంటుంది. దేవుని యొక్క ఆత్మతో నీవు నింపబడుతున్నావు. దిగులు పడుకో, గొప్ప విడుదల నీవు పొందుతున్నావు. రింబలియా ట్రోషరి భీకర హదాసధరవే. ఇక్కడ ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క ఆత్మ విడుదలగునుగాక, దేవుని యొక్క శక్తి కుమ్మరించబడునుగాక. ఏమన్ ప్రభా, మీరే తాకి విడుదల చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలను మీరు చూస్తున్నారు కదా, సంచలనాత్మకమైన కార్యాలు. ఆమేన్. మీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. చూస్తూ ఉండండి, దేవుని శక్తిని మీరు అనుభవిస్తారు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రకాశం జిల్లా నుండి గురువమ్మ, దైవజనులైన సియోను రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, నా చిన్న కుమార్తె కొరకు నేను చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతూ డాక్టర్లను సంప్రదించి ఆమె డెలివరీ కోసం చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే డాక్టర్సు ఆపరేషన్ చేయాలి అన్నారు. గర్భంలో ఉన్న బిడ్డ అడ్డం తిరిగిపోయింది, బ్రతుకుతుందో లేదో తెలియదు. తల్లి బ్రతికితే బిడ్డ చనిపోతుంది, బిడ్డ బ్రతికితే తల్లి చనిపోతుంది అని చెప్పారు. అయితే దేవుని మీద విశ్వాసంతో ఉన్న మేము ఒకరోజు టీవీలో వస్తున్న వర్తమానం చూసి మీ వాక్యాన్ని వింటుండగా దేవుని యొక్క శక్తిని మేము కనులారా చూసాం. అయితే వెంటనే విశ్వాసంతో మీకు ఫోన్ చేసి, అయ్యా, నా కుమార్తె పరిస్థితి ఇది, మీరు ప్రార్థన చేయాలని కోరినప్పుడు దేవుడు మీ ద్వారా మాట్లాడారు. అమ్మా, దిగులు పడుకో, దేవుడు నార్మల్ డెలివరీ ఇస్తున్నాడు అని మీరు ప్రార్థన చేసి చెప్పారు. మీరు చెప్పిన రీతిగానే తల్లి క్షేమంగా ఉంది.
నార్మల్ డెలివరీ అయింది, బిడ్డ కూడా క్షేమముగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూస్తున్నారు కదా దేవుని యొక్క కార్యాలు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మరొక సాక్ష్యం, హనుమాన్ జంక్షన్ నుండి లూధియా. దైవజనులైన సియోను రాజు గారికి ప్రభు పేరిట అనేక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయ్యా, మా ఇంటిలో సమాధానం లేదు. నా పిల్లలు నాకు దూరం అయిపోయారు, నన్ను విడిచిపెట్టేశారు, నాతో మాట్లాడడం మానేశారు. నా పిల్లలు నాతో మాట్లాడడం లేదని, నన్ను విడిచిపెట్టేశారని కన్నీటితో నేను ప్రభు పాదాల దగ్గర ఏడుస్తూ ప్రతిరోజు గుండెలు పగులునట్లుగా ఏడ్చుకుంటూ బ్రతుకుతున్నాను. ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసి దేవుని యొక్క కార్యాలు శక్తి కలిగినవై, ఖచ్చితంగా నా కుటుంబాన్ని దేవుడు మారుస్తాడు, నా పిల్లలను దేవుడు మారుస్తాడనే నమ్మకంతో మీకు ఫోన్ చేశాను. మీరు ప్రార్థన చేశామ్మా, నీ పిల్లలు మారుతున్నారు, నీ పిల్లలు నీతో మాట్లాడతారు, నిన్ను చాలా మంచిగా చూసుకుంటారు అని చెప్పారు. మీరు చెప్పినట్లుగానే ఆ వారంలోనే నా పిల్లలు నాతో కలిసిపోయారు, నాకు ఫోన్ చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇంట్లో అంత సమాధానంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మీ జీవితాల్లో కూడా దేవుడు మహత్తరమైన కార్యాలు చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. రోగములతో బాధపడుతున్నా, చేతబడి శక్తులతో కుమిలిపోతున్నా, ఎటువంటి సమస్యలతో నలిగిపోతున్నా సరే కాల్ చేయండి. కొన్ని వందల వేల మంది ఫోన్ చేస్తూ ఉంటారు, కాల్ కలవదు. తర్వాత అయినా సరే కాల్ చేయండి, దేవుడు మీకు విడుదల ఇస్తున్నాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వర్తమానానికి వెళ్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న అద్భుతమైన వర్తమానం, నీకు నచ్చిన దేవుడు మెచ్చునా? నీకు నచ్చిన దేవుడు మెచ్చునా? ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క అంశం యొక్క అర్థం ఏమిటి అంటే, ఈ భూమి మీద ఏదైనా సరే నీవు కోరుకున్నావు అంటే అది దేవుడికి నచ్చుతుందా? ఆయన దానిని మెచ్చుతున్నాడా లేదా? ఆయన మెచ్చుకుంటున్నాడా లేదా? ఆయనకి నచ్చుతుందా లేదా? ఇది పాయింట్. దేవుని యొక్క వాక్యములో నుంచే మనం ఆయన అంతర్గత సంగతులు, దాచబడిన మర్మాలు, దేవుని యొక్క శక్తితో నిండిన వాక్యాన్ని మనం చూడబోతున్నాం. దేవుని యొక్క శక్తిని మనం కనుగోబోతున్నాం. దేవుని యొక్క ప్రభావాన్ని మనం చూడబోతున్నాం. చూద్దాం. ఆదికాండం 16వ అధ్యాయం 2వ వచనం. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రాము సారై మాట వినెను. చూడండి, విషయాన్ని గమనించండి. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, పిల్లలనిస్తాను అని. సారై కూడా ఆ విషయం తెలుసు, దేవుడు పిల్లలనిస్తాను అని చెప్పాడు అని. వాగ్దానము విన్న తర్వాత, వాగ్దానం తెలుసుకున్న తర్వాత రోజులు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ గర్భఫలము అనేది లేదు. అయితే దేవుడు చెప్పిన మాట నిరర్ధకమైపోతుందా? దేవుడు చెప్పిన మాట నెరవేరకుండా ఆగిపోతుందా? భూమి ఆకాశములు గతించిపోయినా దేవుని మాట నెరవేరకుండా గతించదు. నెరవేరకుండా ఆపేవాడు, ఆపగలిగిన వాడు ఎవడి భూమి మీద లేడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భూమి గతించిపోయినా, ఆకాశం గతించిపోయినా దేవుని మాట గతించదు. ఒక సున్నైనా, ఒక పొల్లైనా దానిని ఎవ్వడు మార్చజాలడు. ఆమేన్. దేవునికి వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, నీకు గర్భఫలం ఇస్తానని.
నీకు గర్భఫలం ఇస్తానని దేవుడు మాట్లాడితే శారా ఎందుకు తొందరపడిపోయింది? నా ద్వారా పిల్లల్ని ఇవ్వడేమో, నా గర్భాన్ని మూసేశాడు, తెరుస్తానని ఆయన చెప్తే నువ్వేంటి మూసేశాడని చెప్పడానికి నీకు నోరు ఎలా వస్తుంది? ఇస్తాను అని ఆయన చెప్తే నీకు ఎంత ధైర్యం ఇవ్వడు అని నీ నోరు తెరవడానికి? అవిశ్వాసపు మాటలు పలికి జీవితంలో తారుమారైపోవునట్లుగా నీ యొక్క జీవితపు మార్గం చెరిపేసుకుంటున్నావు. ప్రైజ్ ద లార్డ్. నా దాసి ఉంది, దానితో పో, దాని ద్వారా అయినా దేవుడు పిల్లల్ని ఇస్తాడేమో. ఎందుకు మనం వేచి చూడడం ఎందుకు? దాసి ఉంది కదా, నీకు భార్యగా ఇస్తాను, పో దాంతో. నీ సొంత ఇష్టాలకు, నీ సొంత ఆలోచనలకు, నీకు నచ్చినట్టు నువ్వు పోతే చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. జాగ్రత్త నీ జీవితంలోనికి. అది దేవుని ఉద్దేశమా కాదా అనేది నువ్వు తెలుసుకోవాలి. దేవుడే చెప్పాడా లేదా అనేది నువ్వు తెలుసుకోవాలి. దేవుడు చెప్తే ఆలస్యం అయిపోయింది కదా, అయితే దేవుడు చెప్పలేదేమో అని నీవు సందేహించవలసిన అవసరం లేదు. దేవుడు చెప్పాడు అంటే చేస్తాడు. దేవుడు మాట ఇచ్చాడు అంటే నెరవేర్చి తీరుతాడు. సమస్య లేదో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శారై కంగారు పడింది, జీవితంలో సమస్యలు తెచ్చిపెట్టుకుంది. శారై కంగారు పడింది, తన భర్తను ఇంకొకరికి ఇచ్చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి కంగారు పడితే మన జీవితంలో జరగాల్సిన కొన్ని అమూల్యమైన విషయాలు, కొన్ని ప్రణాళికలు తారుమారైపోతాయి. అందుకే దేవుని యొక్క చిత్తము నెరవేరే వరకు, దేవుని యొక్క ప్రణాళిక జరిగే వరకు, దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడే వరకు నీవు కష్టమైన, నష్టమైన ఓపికతో వేచి చూడాలి. ఇంకా ఎంతకాలం అయ్యారు, ఇంకా ఎన్ని సంవత్సరాలు అయ్యారు, దేవుడు ఎప్పుడు ఇంకా మమ్మల్ని చూస్తాడు? ఇంకా కష్టాల్లోనికి వెళ్ళిపోతున్నాం, ఇంకా నష్టాల్లోనికి వెళ్ళిపోతున్నాం. ఏదో పక్కా త్రోవకు వెళ్ళిపోవాలని అనిపిస్తుంది అయ్యగారు, ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది అయ్యగారు. దేవుని యొక్క చిత్తము లేకుండా, దేవుని యొక్క సెలవు లేకుండా, దేవుని యొక్క ఏర్పాటు ప్రణాళిక లేకుండా నీకు నచ్చినట్టు చెయ్యాల్సిన పని లేదు. నీకు నచ్చిన అది దేవుడు మెచ్చునా? ఆయన మెచ్చుకోకపోతే నీవు చేసిన దాని వలన బాధను నువ్వే భరించాలి. నువ్వు చేసుకున్న దానికి ప్రత్యవసానం నువ్వే భరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి రావలసిన ప్రతిఫలం నువ్వే భరించాలి. హల్లెలూయా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా, హల్లెలూయా. రిమలర దృశ్యక బంధురవే. ప్రియ దేవుని బిడ్డ, యెహోవా కొరకు ఎదురు చూడడం మానేసి నీకు నచ్చినట్టు కంగారు పడి పెళ్లి చేసేసుకున్నావు అనుకో, జీవితంలో తర్వాత దాని వలన వచ్చిన ప్రాబ్లం జీవితాంతము అనుభవించాల్సి వస్తుంది. నీవు నిర్ణయం చేసేసుకుంటే ఆ నిర్ణయం వలన వచ్చే ప్రాబ్లం లైఫ్ లాంగ్, జీవితాంతం బాధపడాల్సిందే.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పోరాటం ఏర్పడుతుంది. కొన్నిసార్లు ప్రాణం మీదే విసుకొస్తుంది. ఎందుకో తెలుసా? లైఫ్ దేవుడు చేసే వరకు వేచి చూడకుండా నీకు నచ్చినట్టుగా ఆ మార్గాలను, ఆ జీవితాన్ని నీవు మలచేసుకుంటే దేవుడు ఏమి చేయడు. 10 రోజుల్లో జరగాల్సింది 10 సంవత్సరాలు పట్టొచ్చు. ఒక్క రోజులో జరగవలసింది 20 సంవత్సరాలు పట్టొచ్చు. ఎందుకంటే దేవుడు ఆ మరుసటి రోజునే చెయ్యాలి, కానీ ఈరోజే నీవు నిర్ణయం తీసేసుకుని మాట ఇచ్చేసావు. దేవుడు రేపే చేయబోతున్నాడు, కానీ రేపటి వరకు ఆగలేదు కదా. నీవు ఈరోజే నిర్ణయం తీసుకుని ఈరోజే నీకు నచ్చినట్టు నీవు ఆలోచించుకొని ప్రొసీడ్ అయిపోయావు. కాబట్టి ఆ దైవ చిత్తం నెరవేర్చడానికి, ప్రణాళిక నెరవేరటానికి చాలా టైం పట్టేస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా బాధ, గందరగోళం పడాలి, చాలా వేదన భరిస్తావు. అందుకే ప్రభు చెప్తున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూడు. హల్లెలూయా. కంగారు పడిపోవలసిన అవసరం లేదో, ఆయన కొరకు ఎదురు చూడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందెదరు. పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి పైకి ఎగురుదురు. ఎవరు? ఆయన కొరకు ఎదురు చూసిన వారు, ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన ఎప్పుడు ఇస్తాడో, ఆయన ఎప్పుడు చేస్తాడో అప్పటి వరకు కాచుకొని 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 చూచిన వారికే దేవుడు నూతన బలం ఇస్తాడు, నూతన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు, నూతన దీవెనలు కుమ్మరిస్తాడు, మహాజ్ఞానంతో నింపేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే అక్కడ ప్రసంగి రాస్తున్నాడు, దేవుని యొక్క ఆత్మ వలన ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఎస్, నీవు పిల్లలని కనటానికి సమయము కలదు. తొందరపడి ఏవేవో చేసేసుకోవద్దు. డాక్టర్స్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి నీకు నచ్చినట్టు దేవుడిచ్చిన ఆ అవయవాల్ని పాడు చేసుకోవద్దు. దేవుడిచ్చిన టైం వస్తుంది, దేవుడిచ్చే టైం వస్తుంది. ఆ సమయం కొరకు ఎదురు చూడు. ప్రతి ప్రయత్నానికి సమయము కలదు. నీవు చేసే ప్రయత్నానికి కూడా ఒక టైం ఉందట. అప్పటి వరకు కంగారు పడాల్సిన అవసరం లేదు. తొందర పడిపోవద్దు, ప్రార్థన చెయ్యి. ఆమేన్. కంగారు పడుకో, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. కీర్తన భాగము నుండి 37వ కీర్తన 5వ వచనాన్ని చూస్తే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఆమేన్, హల్లెలూయా. నీ మార్గము ఏదైతే ఉందో, నీవేం పని చెయ్యాలనుకుంటున్నావో దానిని ఆయనకు అప్పగించు. నీవు ఆయనను నమ్ముకో. నీ పని ఏదైతే ఉందో, నీ వివాహం కానీ, నీ ఉద్యోగము కానీ, నీ వ్యాపారం కానీ, నీ అనారోగ్యము కానీ, నీకున్న ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఆయనకు అప్పగించి ఆయన నమ్ముకో. దేవుడు చేస్తాడు అని నీవు ఆయన నమ్ముకుంటే ఆయన చేస్తాడా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన నీ కార్యమును నెరవేర్చును. హల్లెలూయా, హల్లెలూయా. నీ కార్యము ఆయన చేస్తాడు. నువ్వు కంగారు పడిపోవద్దు. పరిస్థితులు తారుమారైపోతాయి. జీవితాంతము బాధపడే పరిస్థితులు ఎంటర్ అయిపోతాయి. కాబట్టి తొందరపడి స్టెప్ తీసుకోకో. హల్లెలూయా.
ఆయన సెలవిచ్చాడో చేస్తాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు, నీకు నెరవేర్చుతాడు. ఆయన మాట ఇచ్చాడో చేస్తాడో. నీకు ఉద్యోగం ఇస్తానన్నాడు, ఇస్తాడో. నీకు గవర్నమెంట్ జాబ్ ఇస్తానన్నాడా, ఇస్తాడు. నీకు పిల్లల్ని ఇస్తానన్నాడా, ఇస్తాడు. నీ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తానన్నాడా, చేస్తాడు. నీకు ఆరోగ్యం ఇస్తానన్నాడా, ఇస్తాడు. 100%. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. లౌరెడే బెరియూరి క్రధాశంద్రు తెలియన అంకురంధరవే. సహోదరి సుందరివతి దేవునితో మాట్లాడుతున్నాడు. సుందరివతి, ఇదిగో నీ గుండెలో ఒక రంధ్రం ఉంది. క్లౌషడెరే బ్రేకా అనూష ధైర్యనందరవే. వేదన పడుతున్నావు, బెంగపడుతున్నావు, బాధపడుతున్నావు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, ఆ రంధ్రాన్ని మూసేస్తున్నాడు. రిలీఖ్యాన అంగృధా ధైర్యనందరవే. దేవుడు అద్భుతం చేసి దేవుడు బాగు చేస్తున్నాడు. లిక్రానో క్రిషని యంతురవే. సంపూర్ణ ఆరోగ్యం ప్రభు నీకు ఇస్తున్నాడు. సహోదరి శ్రావణి దేవునితో మాట్లాడుతున్నాడు. శ్రావణి, దిగులు పడుకో. ఇదిగో వ్యాపారం కోసం ఆందోళన పడుతున్నావు. ఈ వ్యాపారాన్ని దేవుడు ఏ విధంగా అభివృద్ధి చేస్తాడో అని ఎదురు చూస్తున్నావు. ప్రభు దగ్గర చేసిన ప్రార్థన ప్రభు ఆలకించాడో. నీ వ్యాపారం దీవించబడుతుంది. శ్రావణి, ధైర్యం కలిగిండు. క్లౌరడెరే భ్యోరి క్రమ హజాందురవే. సహోదరి జాస్మిన్ దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు పడుతున్న హింస, నీ ఇంటిలో నీవు చేస్తున్న పనిలో నీవు పడుతున్న బాధ, వేదన దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీళ్లు ప్రభు తుడిచేస్తున్నాడు. నీ అనారోగ్యం నుండి దేవుడు నిన్ను విడుదల చేస్తున్నాడు. దిగులు పడకు జాస్మిన్, ధైర్యం కలిగిండు. రౌషడిలి క్రాందరే శనిమెరి అనంకృతాలందరవే. సహోదరి షిబా దేవునితో మాట్లాడుతున్నాడు. షిబా, ఇదిగో నీ కాళ్ళు బలహీనత, 2 కాళ్ళు నీకు చాలా వేదన పుట్టిస్తున్నాయి. మోకాళ్ళ బలహీనతో బాధపడుతున్నావు. ఇదిగో డాక్టర్స్ ఆపరేషన్ చేయాలన్నారు కదా. ఇదిగో దేవునితో మాట్లాడుతున్నాడు. షిబా, నీ కాళ్ళను ప్రభు దర్శిస్తున్నాడు. భయపడుకో, ఆయన శక్తి చేతను నింపబడుతున్నావు. ఆయన అభిషేకం నీ కాళ్ళలోనికి విడుదలవుతుంది. నీవు బాగు చేయబడుతున్నావు. ధైర్యం కలిగిండు. దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు. షిబా, రోధనియనం లేటరివే ధ్యారా రోజాని బ్రేడ్రా లా క్రూధార్యనేమి ఆశందరవే. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. గొప్ప దేవా, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని, ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపైన ఆత్మను కృంభరించి అభిషేకించండి. పరలోకపు మహిమతో, పరలోకపు జీవంతో ప్రతి ఒక్కరిని నింపండి. దురాత్మల చేత పీడింపబడుతున్న వారిని విడుదల చేయండి. వేరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన విశేషమైన కృపను బట్టి ఆయన మిమ్మల్ని దర్శిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క కృప మీతో ఉంది. ఇదిగో ఈ సమయంలో పిల్లలు లేని వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. ఒక్క నిమిషం మీ కడుపు మీద మీ కుడి హస్తం పెట్టుకోండి. దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఎంతమంది అయితే పిల్లలు లేకుండా బాధపడుతున్నారో దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఒక్క నిమిషం మీ కడుపు మీద మీ కుడి చేతిని పెట్టుకోండి. షౌలెర బ్యోరి క్రమ అజంధరవే. దేవుని యొక్క అభిషేకం మీ పైకి విడుదలవుతుంది. దేవుని శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది. దేవుడు మీ అందరికీ గర్భఫలం ఇస్తున్నాడు. రల్యాని మేషుడి కరియనందరవే. దేవుని యొక్క జీవం మీ ఆశను తీరుస్తుంది. దేవుని యొక్క అభిషేకం మీ గర్భములో ఒక అద్భుతం సృష్టిస్తుంది. దేవుడు మీకు గర్భఫలం ఇస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ మీ పైకి విడుదలవుతుంది. క్లాండ్రౌ షధిరిబి రీని మేషుడి కలాందరవే. తండ్రి తాకి విడుదల చేయండి. గొప్ప విడుదల చేయండి. మీరే మహిమ పొందండి. నీ బిడ్డలకు గర్భఫలం ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే ఈ సమయంలో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఒక్క నిమిషం మీ శిరస్సు మీద మీ కుడి చేతిని పెట్టుకోండి.
వ్యాపారాలు చేసేవారు, దేవుని యొక్క అభిషేకం మీ పైకి విడుదలవుతుంది. మీ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. రలియనే క్రోషన్ నెబి యూరి కమరా లో రియాధురవే, దేవుని యొక్క అభిషేకం మీ పైకి వస్తుంది. మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం ఈ రోజు నుంచి అభివృద్ధి చెందుతుంది. రిమారాల కృత్యానందరవే, ఆ వ్యాపారం మహాభివృద్ధి చెందుతుంది. మీరు బహుగా దీవించబడుతున్నారు, బహుగా ఆశీర్వదించబడుతున్నారు. దేవుని అభిషేకం మీ పైకి, మీ వ్యాపారం మీదకి విడుదలవుతుంది. క్షౌలరానందరవే, ప్రభువా వారి వ్యాపారాలని మీరు ఆశీర్వదిస్తున్నందుకు కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఖచ్చితంగా మీ వ్యాపారాలను ఆశీర్వదిస్తున్నాడు. ఖచ్చితంగా మీకు గర్భఫలం ఇస్తున్నాడు. తప్పకుండా నాకు తెలియచేయండి. అలాగే నన్ను ఎవరైనా కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు, అమలాపురంలో కలవచ్చు. కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన కృప చేత మిమ్మల్ని నింపి మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఏ రీతిగానంటే మందిరం నిర్మాణంలో ఉంది. ఆ మందిరం విషయంలో ఎవరైతే మీ చేతులు కలుపుతారో, ఎవరైతే మీ ఆర్థిక సహకారాన్ని అందిస్తారో మిమ్మల్ని దేవుడు బహుగా దీవించబోతున్నాడు. బహుగా అంటే బహుగా దీవించబోతున్నాడు. నేను చెప్తున్నాను, నమ్మండి. మీరు, మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు దీవించబడబోతున్నారు. తప్పకుండా దేవుని యొక్క మందిరపు పనిలో మీ చేతులు కలపండి. దేవుడు మిమ్మను బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ఎస్, ఇది నేను కాదో, దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. ఆయన స్వరాన్ని మీరు గ్రహించగలిగితే తప్పకుండా ఆయన మందిరానికి మీ సహకారాన్ని అందించండి. దేవుని మందిరాన్ని కడదాం, బహుగా దీవించబడదాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా? కుదరని రోగముల చేత బాధపడుతున్నారా? చేతబడి శక్తులతో నలిగిపోతున్నారా? ఎటువంటి సమస్యలో నలిగిపోతున్నా, ఎటువంటి బాధలో నలిగిపోతూ కృంగిపోతున్నా, దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేయించుకొని గొప్ప విడుదల పొంది వెళ్ళండి. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు, అలాగే అమలాపురంలో కలవచ్చు. దేవుడు దైవజనుల ద్వారా మహత్తరమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నారు. దేవుడు మీకు విడుదల ఇస్తున్నారు. రండి, విడుదల పొంది వెళ్ళండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.